వినయం విజయానికి తొలిమెట్టు. ఒక వ్యక్తి గుర్రంపై వెళుతుండగా రహదారి మధ్యలో పెద్ద కొండరాయి విరిగిపడి ఉండటాన్ని చూస్తాడు. సైనికులు దానిని తొలగించడానికి శ్రమిస్తుండగా వారి నాయకుడు మాత్రం చూస్తూ నిలబడి ఉంటాడు. గుర్రంపై ఉన్న వ్యక్తి నాయకుడిని సహాయం చేయమని అడుగుతాడు. కాని అతను తాను నాయకుడినని, కేవలం ఆజ్ఞలు మాత్రమే జారీ చేస్తానని చెబుతాడు. వెంటనే ఆ వ్యక్తి సైనికులకు సహాయం చేస్తాడు. వారి సాయంతో రాయి సులువుగా కదులుతుంది. తిరిగి వెళ్తూ ఆ వ్యక్తి నాయకుడితో, భవిష్యత్తులో నీ సైనికులకు సహాయం కావాలంటే ఈ దేశపు రాజుకు కబురు పంపు అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆ దేశపు మహారాజు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, జీవితంలో విజయం మరియు వినయం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. నిరాడంబరత మరియు వినయం అనేవి విజయాన్ని సూచించే నిజమైన గుర్తులు. బెర్నార్డ్ షా చెప్పినట్లుగా, వినయం అనేది మన స్వభావానికి మరియు విజయానికి ఒక అలంకారం. నమ్రత, నిగర్వం, ఓర్పు మరియు నిజాయితీ వినయానికి ముఖ్యమైన లక్షణాలు. వినయాన్ని మరియు విజయాన్ని ఎవరూ పుట్టుకతో తమ వెంట తీసుకురారు. వయస్సు పెరిగే కొద్దీ చదువు మరియు సంస్కారం ద్వారా వినయం అలవడుతుంది. కష్టపడి పనిచేయడం, నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం మరియు లక్ష్యాలను సాధించడం ద్వారా విజయం లభిస్తుంది. మర్యాద, మంచి నడవడిక మరియు వినయం ఎల్లప్పుడూ కలిసి ఉంటాయి. ఇవి ఇంటి వాతావరణం నుండి వస్తాయి మరియు అలవడతాయి. మన ఎదుగుదల మన వినయానికి మరియు విజయానికి అలంకారంగా ఉండాలి. అప్పుడే మన నీడ కింద 10 మందికి విశ్రాంతి లభిస్తుంది. విజయం సాధించామని అహంకారం చూపకూడదు. మనుషుల మధ్య సంబంధాలు వెంటనే ఏర్పడవు, వారితో కలిసిపోవాలి. నువ్వు మరియు నేను అనే భేదం ఉన్నంత వరకు మానవ సంబంధాలు బలపడవు. 1 పౌండు తెలివితేటల కంటే 1 ఔన్సు వినయం విలువ ఎక్కువ అని అంటారు. సామర్థ్యం ముఖ్యమే కాని, వినయం మరియు విధేయత లేని సామర్థ్యానికి గుర్తింపు ఉండదు. వినయం కేవలం ఒక భావన కాదు, అది వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుంది, మెరుగుపరుస్తుంది మరియు సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇతరులకు ధన్యవాదాలు చెప్పాలనే భావన కృతజ్ఞతను తెలుపుతుంది. ఇది అవతలి వారి పట్ల మనకున్న గౌరవాన్ని, మన ప్రవర్తనను మరియు మన వినయాన్ని తెలియజేస్తుంది. అతి వినయం కూడా మంచిది కాదు. అతి వినయం ప్రదర్శిస్తూ మన పక్కనే ఉంటూ సమయం వచ్చినప్పుడు దెబ్బతీసేవారు కూడా ఉంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క సమగ్ర వ్యక్తిత్వాన్ని మరియు నడవడికను తీర్చిదిద్దడానికి అవసరమైన ముఖ్యమైన గుణాలలో వినయానికి మొదటి స్థానం ఉంటుంది. ఈ గుణం కలిగిన వారే విజయాన్ని సాధిస్తారు. వివేకానందుడు చెప్పినట్లుగా, తన తప్పును తానే తీవ్రంగా విమర్శించుకోవాలి మరియు ఇతరుల తప్పులను వినయంగా తెలియజేయాలి. వినయం వెలుగు లాంటిది, అది నిస్వార్థమైనది. అది పంచుతుంది కానీ తిరిగి ఆశించదు. కాబట్టి వినయాన్ని అలవర్చుకోవడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు మరియు ఉత్తమమైన జీవితాన్ని గడపవచ్చు. మన సంస్కృతి, మన విలువలు. మంచితనం బలహీనత కాదు, శక్తి. పాపం మంచివాడు అనే మాట లోకల్లో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఇది మంచితనాన్ని అమాయకత్వంగానో, బలహీనతగానో, అసమర్థతగానో జమకట్టే దుస్థితిని సూచిస్తుంది. కానీ నిజానికి మంచితనం ఒక సంస్కారం, ఒక గొప్ప గుణం, ఒక శక్తివంతమైన ఆయుధం. ఒక పండితుడు చెప్పినట్లుగా, మంచికి మించిన గొప్ప మనుగడ లేదు మరియు నిజంగా చెడు కంటే మరణం లేదు. మంచితనం అంటే ఏమిటి? ఇది నిర్వచించడానికి వీలుకాని ఒక గొప్ప భావన. కాలం మారే కొద్దీ విలువలు మారినట్లుగానే మంచితనం యొక్క పరిధి కూడా మారుతూ ఉంటుంది. ఒక సుభాషితం ప్రకారం, పరస్త్రీలను, ఇతరుల సంపదలను కోరుకోనివారు, ఇతరులను మోసం చేయనివారు, అబద్ధాలు చెప్పనివారు వచ్చి తనలో స్నానం చేస్తే గంగానది కూడా పవిత్రురాలవుతుంది. ఇది శాశ్వతమైన విలువ అయినప్పటికీ, ఇలాంటి పవిత్రమైన వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. నేటి సమాజం ఉపకారం చేయకపోయినా కనీసం అపకారం చేయకుండా ఉంటే చాలు అనే ధోరణికి చేరుకుంది. తాను బతుకుతూ ఇతరులను కూడా బతకనిచ్చేలా తోడ్పడటం ఎల్లప్పుడూ మంచితనమే. గురజాడ కూడా మంచి అన్నది పెంచుమన్నా అన్నారు మరియు మనుషులలో మంచి మరియు చెడు అనే 2 కులాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. మంచి చెడులు మన మనస్సులోనే ఉంటాయి, బయటి వస్తువులలో కాదు.
ప్రకృతి యొక్క భేదం వల్ల ఈ తేడా కనిపిస్తుంది. అజ్ఞానులు మాత్రమే కాలాన్ని మంచి మరియు చెడుగా విభజిస్తారు, కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. మనం చేసే పనులలోనే మంచి మరియు చెడు ఉంటాయి. ఒకే సమయంలో ఒక చోట పెళ్లి మరియు మరొక చోట చావును చూస్తుంటాం కదా. అందుచేత కాలాన్ని మంచి చెడులకు ఆపాదించడం మూర్ఖత్వం. ఎవరూ పూర్తిగా చెడ్డవారు కాదు. మనుషుల వ్యక్తిత్వం మంచి మరియు చెడుల కలయిక. మనం ఎదుటివారిలోని మంచిని గుర్తించి ప్రోత్సహించాలి. చాలామంది తాము మాత్రమే మంచివారని, లోకమంతా చెడిపోయిందని భావిస్తారు. కానీ నిజానికి మనం మాత్రమే మంచివారమని అనుకోవడం కూడా ఒక రకమైన చెడ్డతనం. వివేకవంతులు చెప్పినట్లుగా, తమలోని లోపాలను తెలుసుకోవడం ఒక గొప్ప విద్య. మనం మనలోని లోపాలను మరియు దుర్గుణాలను పట్టించుకోకుండా ఇతరులలోని చెడును విమర్శిస్తుంటాం. ఎదుటివారిలోని మంచిని చూడగలగడం ఒక గొప్ప సంస్కారం. అది లోపించడం వల్లనే నేటి సమాజంలో వైరుధ్యాలు, ఘర్షణలు, అశాంతి, అసహనం మరియు వ్యతిరేక ఆలోచనలు పెరిగిపోయి అంతా చెడుగానే కనిపిస్తుంది. అందరినీ అనుమానించడం, తప్పులు వెతకడం మరియు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకుని ఆనందించడం సాధారణమైపోయింది. ఈ వికృత స్వభావాలు మనుషుల నుండి దూరంగా తొలగిపోవాలి. చెడు ఎంత త్వరగా ఆకర్షిస్తుందో మంచి అంత త్వరగా ఆకర్షించదు. చెడును చూడటం, చెడును వినడం మరియు చెడు గురించి మాట్లాడే ప్రవృత్తి మనుషులలో అంతరించాలి. చెడు ఒక దావానలంలా వ్యాపిస్తుంది, కానీ మంచి వెలుగులోకి రావడానికి సమయం పడుతుంది. మంచితనం కేవలం కొద్దిమందికి మాత్రమే సొంతం కాదు. ప్రతి మనిషి మంచివాడుగా జీవించగలగాలి. ఇది అసాధ్యం కూడా కాదు. మన మనస్సులో ఉన్న మంచి తలుపులు తెరిచి ఉంచితే, మంచి ఆలోచనలనే గాలులు మనలోకి ప్రవేశిస్తాయి మరియు మనల్ని మంచితనంలో ముంచి పవిత్రులను చేస్తాయి. బావిలో నీటి ఓటలాగా, మనం ఇతరులకు మేలు చేసే కొద్దీ మనలో మంచి ఊరుతూనే ఉంటుంది. ఆ మంచి ప్రవాహంలో సమాజం శుద్ధి అవుతుంది. సజ్జనుల సహవాసం మరియు మంచి పుస్తకాలు చదవడం మనలో మంచితనాన్ని పెంచుతాయి. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్